మీరు గూడా ఆల్రెడీ వరంగల్‌కి వెళ్లి వస్తున్నట్టు మాకు తెలుస్తుంది. అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌కు సరి అయిన భద్రత కల్పించలేదు అన్న ఆరోపణలు మీ జనసేన నాయకులు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అది నిజమేనా? సంపత్ గారు, ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా భద్రత వైఫల్యాలు అనేది ఉన్నాయి. బాగా కనిపిస్తా ఉంది. మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారు సోషల్ మీడియా త్రూ గానీ, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా త్రూ వచ్చిన వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన ఒక సూపర్ స్టార్ అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వము, పోలీస్ అధికారులు కూడా మర్చిపోయారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉన్న, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఒక నటుడు, అలాగే ఒక నిర్మాత, అలాగే ఒక రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అతనికి అందవలసిన భద్రత సరిగ్గా అందలేదని చెప్పేసి ఖచ్చితంగా జనసేన నాయకులు మేము అనుకుంటా ఉన్నాము. మీరు అక్కడ చూస్తుంటే భద్రత వైఫల్యాలు ఎలా జరిగాయని మీరు చూస్తే, అక్కడ 4 కానిస్టేబుల్, 2 ఎస్ఐలను అక్కడ పెట్టడం జరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంటి నుంచి కిందికి వస్తున్న సమయంలో, అలాగే గుళ్ళ నుంచి బయటికి వస్తున్న సమయంలో, అదేవిధంగా గుళ్ళోకి వెళ్తున్న సమయంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, అంటే బయట ఎవరో కాదు, అభిమానులే పవన్ కళ్యాణ్ గారిని లాగడము, షెట్టు పట్టుకొని గుంజడము, ఇవన్నీ కూడా జరిగాయి. దీని అంతటి కారణం ఎంతసేపు కూడా అక్కడ పర్సనల్ సెక్యూరిటీ, అలాగే ఎవరైతే కోర్ టీం ఉంటారో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది తప్ప ఇక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో దీన్ని మీరు ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా వైఫల్య లోపాలు ఉన్నాయని చెప్పేసి మనము క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఆ వీడియోస్లో పరంగా కానీ, అక్కడ మేము ప్రత్యక్షంగా ఉండి చూసిన పరంగా కానీ చెప్పేసి వచ్చేదంటే ఇదే. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. ఎందుకంటే గత నెల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కట్టిందని చెప్పేసి మరొక తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు, పోలీస్ అధికారులు ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చేసి ల్యాండ్ అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని చెప్పేసి ప్రభుత్వము దీనికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి అయింది. అదేవిధంగా ఈరోజు మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నా కానీ, ఎక్కడో అక్కడ మేము మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ కూడా మీరు పోయి మీటింగ్ పెట్టుకుంటున్నారని ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక ప్రదేశానికి ముందస్తుగా తను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి బిఫోర్ తెలియజేయడము, అలాగే భద్రకాళి టెంపుల్కి కూడా వెళ్తున్నానని చెప్పడం, కోణాలు బాగా కుమ్మికూడేటట్టు అక్కడ బాగా తోపులాట కూడా జరిగింది, ఒకరిపై ఒకరు పడడము. సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే భద్రతను తక్కువ చేసి చెప్పడం వల్ల ఇక్కడ ఏమొస్తుందంటే, రేపు తోపులాటలో ఎవరికి ఏదైనా ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఏం చేస్తారు? ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ వల్లనే ఇది అని చెప్పేసి చెప్తారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక బట్టగాల్చి మొహం మీద పడేసాడు, ఒక బురద జల్లే కార్యక్రమాన్ని గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీరు ఇదే విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈవెన్ ముఖ్యమంత్రి అయినా సరే ఈరోజు భద్రకాళి టెంపుల్కి వెళ్ళమని చెప్పండి, అంత క్రౌడ్ అయితే రాదు, కళలో కూడా రాదు. ఎందుకంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు కూడా అంత ఫాలోయింగ్ లేదు. అంత ఫాలోయింగ్ ఉన్నా కానీ అంతమంది ప్రజలు అక్కడ చూడడానికి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి కానీ ఎవరు ఆసక్తి చూపరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి వస్తున్నారని చెప్పినప్పుడు మీరు ఎందుకు భద్రతను అరేంజ్ చేయలేదు? దీనికి గల కారణాలు ఏంటనేది డిపార్ట్మెంట్ వారే తెలియజేయాలి. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా కక్షపూరితంగా చేస్తున్నారనేది మాత్రము అర్థమవుతా ఉంది.